ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం నుండి 25వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ, చదువుకొనబడిన ఈ లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలనైనా. ఈ ఉదయ కాలమున మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగమును మా కొరకు దీవించి నీవే మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ, నిన్నటి దినాన్న మనం చూసినట్లుగా మరి ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు తమ జీవితాలను ఏ రీతిగా చీకటిమయం చేసుకుంటూ ఉన్నారో, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దానికి మహిమను ఆపాదిస్తూ వారు ఏ విధంగా వ్యర్థులైపోయారో మనం నిన్నటి దినాన చూసాం. మరి మనుషుల యొక్క రూపాన్ని, మనుషుల యొక్కయు మరి జంతువుల యొక్కయు చతుష్పాద పురుగుల యొక్కయు మరి అనేకమైనటువంటి పక్షుల యొక్కయు ప్రతిమా స్వరూపాలను మరి మనిషి ఈ రోజున ఆరాధిస్తూ ఉన్నాడు. సత్యవంతుడైనటువంటి దేవుని నామాన్ని ఎరగకుండా ఈ రోజున మనిషి భూమి మీద కనపడుతున్నటువంటి ప్రతి రూపాన్ని, తనకు నచ్చినటువంటి రూపము ఏది దొరికితే దానిని ఆరాధించేటువంటి మనుషులుగా ఉన్నారు. అట్లాంటి మనుషులు మరి దేవునికి ఎంతగానో మరి బాధ తెప్పించేవారుగా ఉన్నారు. ఈ రోజున మనిషి తనకిచ్చే వచ్చినట్లుగా తన జీవితాన్ని మలుచుకొని మరి దేవునికి అవిధేయులుగా మారిపోతూ ఉన్నారు. ఎవరైతే మరి దేవుని యొక్క సత్య మార్గాన్ని అనుసరించకుండా అసత్య మార్గంలోనే జీవిస్తూ తమ శరీరాలను, తమ దేహాలను మరి వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు, వాటిని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని చిన్నంగమ, ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగమును ఆలోచన చేసినట్లయితే మరి మనుషులు అక్షయుడగినటువంటి దేవుని యొక్క మహిమను మరి వ్యర్థమైనటువంటి మరి మనుష్య రూపాలలోను, మరి పక్షుల రూపాలలోను, మరి చతుష్పాద జంతువుల రూపంలోను, మరి అనేకమైనటువంటి పురుగుల రూపంలోనూ మరి ఆకారాలను, ప్రతిమా స్వరూపాలను వారు చేసుకొని దేవుని నామాన్ని వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. నిజ దేవునిని ఎరగకుండా అసత్యములో జీవిస్తూ ఉన్నారు అని చెప్తూ, ఈ హేతువు చేతనే వారు తమ హృదయంలో ఉన్నటువంటి దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడండి. ప్రియ దేవుని చిన్నంగా, ఈ మాటలు చెప్పబడుతున్నది అనాది కాలంలో మరి దేవుని మాట వినకుండా మరి ఆనాటి ప్రజలు దేవునికి విరోధముగా లేచి మరి మనుషుల రూపాలను, జంతువుల చతుష్పాద రూపాలను, మరి పురుగులను, సమస్తాన్ని వారికి దేవునిగా చేసుకుంటూ వాటికి మహిమను ఆపాదిస్తూ, ఇదే మమ్మలను కాపాడేటువంటి దేవత, ఈ రూపమే మమ్మలను నడిపిస్తూ ఉంది, ఈ రూపమే మమ్మలను జీవింపచేస్తూ ఉందని అజ్ఞానంలో ఉన్నటువంటి మనుషులను దేవుడు వారి హృదయంలో ఉన్నటువంటి దురాశల చేత తమ శరీరాలను అవమానపరుచుకున్నట్లుగా, తమ శరీరాలను గాయపరుచుకున్నట్లుగా వారిని అపవిత్రతకు అప్పగించేశాడంటండి. ఆయన దేవుడు ప్రేమామయుడు కదండి. దేవుడు ప్రేమామయుడు, కనికర సంపన్నుడైనటువంటి దేవుడు. అట్లాంటి వారిని కూడా నిత్య రాజ్యములో చేర్చాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ, ఆయన తన యొక్క మహిమ సింహాసనమును వదిలిపెట్టి, తన మహిమను వదిలిపెట్టి ఈ పాపలోకములోనికి మానవ రూపిగా వచ్చాడు. నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని చిన్నంగమ, ఈ రీతిగా కనబడినటువంటి ప్రతిదానిని ఆరాధించే మనుష్యులు తమ హృదయంలో ఉన్నటువంటి దురాశల చేత, తమ శరీరాలను అపవిత్రపరుచుకున్న కారణాల చేత వారు ఇంకనూ అపవాది చేత బంధింపబడిన వారే పాప సహితులుగా వారి ఈ లోకంలో లయమైపోతూ ఉన్నారని, తన ప్రజలను తన రూపంలో చేసుకున్నటువంటి తన ప్రజలను రక్షించటానికి
సాక్షాత్తు దైవ స్వరూపుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకానికి మానవ రూపిగా వచ్చి మరి మనలో ఉన్నటువంటి ఆ మూఢత్వాన్ని, మనలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని, మనలో ఉన్నటువంటి ఆ దుర్నీతిని, మనలో ఉన్నటువంటి ఆ సత్య మార్గాన్ని అనుసరించకుండా చేసేటువంటి మనస్సాక్షిని తీసివేసి ఆయన నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి మార్గాన్ని సరళం చేశాడండి. ఈ మార్గమును నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గములో నీవు నేను ఈ రోజున వచ్చినట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి ఏ కీడు నీకు అంటకుండా, ఏ కీడు నీ మీదకు రాకుండా దేవుడు తప్పించి నిన్ను నిత్య రాజ్యం చేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చినాగమ సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి వారు సేవించారు. ఎందుకు ప్రభువు కోపం వచ్చింది, వారిని ఎందుకు అపవిత్రతకు అప్పగించేశాడు అని అంటే, ప్రజలు తమ జీవితాలను ఎంతగా మరి పాడు చేసుకున్నారంటే, ప్రతి రూపాన్ని ఆరాధించటం చేత, ప్రతి రూపానికి మహిమను ఆపాదించటం చేత తమ జీవితాలను, తమ ధనాన్ని, తమ యొక్క మరి ఆయుష్ కాలం అంతటిని వ్యర్థపరుచుకున్నారు. ఈ రీతిగా వారు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించే వారిగా వారు మారిపోయారండి. కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చినాగమ నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నిత్యము స్తోత్రార్హుడై ఉన్నాడు. స్తోత్రము ఎవరికి చెందాలి అని అంటే, ఉన్నవాడికి చెందాలి, లేనివాడికి, మరి మాట్లాడనేటువంటి వాటికి, మరి వాటి యొక్క చలనం లేని వాటికి, మరి ఏ విధమైనటువంటి మహిమ లేని వాటికి చెందకూడదు. దేవుడు అందుకనే మరి ఈ రోజున ప్రపంచమంతటా కూడా తన సత్య సువార్తను ప్రకటించుకుంటూ ఉన్నాడు. అందరూ సత్యంలోనికి రావాలని, అసత్యములో నుండి సత్యంలోనికి నడిపించబడాలని, అసత్య మార్గం నుండి సత్య మార్గంలోనికి మారాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున ఆయన ఆత్మను పొందుకున్నటువంటి అనేక మంది దైవజనులు, అనేక మంది ఎవాంజలిస్టులు, సువార్థికులు, మరి మిషనరీస్ అనేక ప్రాంతాలకు మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే అపవాది తన పనిని తాను చేస్తూ ఉన్నాడు. ఇంకను పైన చెప్పిన విధముగా అనేక మనుష్య రూపాలను, మరి చతుష్పాద జంతువుల రూపాలను, మరి పురుగుల రూపాలను, అలాగనే పక్షుల రూపాలను ఇంకను ఆరాధించేటువంటి ప్రజలు ఈ లోకంలో ఇంకను పెరిగిపోతూ ఉన్నారు. అపవాది తన పనిని చాలా మరి వడిగా చేస్తూ పోతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిత్యము స్తోత్రార్హుడైనటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిత్యము స్తుతులు అందుకోగదగిన అధికారం కలిగినటువంటి దేవుడు మరి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనను నీవు వాటిని విడిచిపెట్టి, వాటిలో మహిమ లేదని, వాటికి శక్తి లేదని, వాటి యందు ఏ విధమైనటువంటి అధికారము వాటికి లేదని నీవు గ్రహించి సత్య మార్గంలోనికి రావాలని నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ప్రభుల వారు నేను పిలుస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని మరి కుమారులారా, కుమార్తెలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు అజ్ఞానము చేత వేటిని ఆరాధిస్తున్నారో కూడా తెలియని అజ్ఞానపు కాలంలో మీరు లేరు. ఈనాడు ఎంతో ఆధునికమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. మరి సైన్స్, మరి శాస్త్ర అభివృద్ధి అంతకంతకు కొత్త పుంతలు తొక్కుతూ ఉంటే నీవెందుకు మరి ఇంకా ఆ అజ్ఞానంలోనే మరి నీ పితరులు వేసినటువంటి ఆచారాల క్రింద మరి పట్టబడుతూ ఉన్నావు? సత్యాన్ని గ్రహించవా? సత్యాన్ని గ్రహించి అసత్యములో నుండి సత్యంలోనికి మరలవా? ఈ రోజున ప్రభువు యొక్క రాకడ సమీపముగా ఉంది కదా, దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. ఈ యుగము సమాప్తి అయ్యేటువంటి కాలము దగ్గరగా ఉంది. ఈ రోజున నీవు నిజ దేవునిని తెలుసుకొనకపోతే, నిన్ను రక్షించేవాడు ఎవరు అనేటువంటిది ఇంకాను నీవు గ్రహించకపోతే, నీ కుటుంబాన్ని మరి రక్షణలోనికి నడిపించుకోకపోతే నీవు నిత్య రాజ్యాన్ని కోల్పోతావు. నీ కుటుంబాన్ని కూడా మరి నీవు కోల్పోయిన వాడిగా ఉన్నావు. కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చినాగమా ఆలోచన చేయండి. నిత్యము స్తోత్రార్హుడైనటువంటి మరి దేవునిని తెలుసుకోవాలని ఈ రోజున ప్రభు నీ దగ్గరికి మాటలు పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనాను సరే మీ హృదయముల దురాశలను విడిచిపెట్టి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తూ ఉన్నటువంటి మీ అజ్ఞానపు ఆ యొక్క అజ్ఞానపు ఆచారములను విడిచిపెట్టి నిజ దేవునిని తెలుసుకోవాలని, సత్యవంతుడైన దేవునిని మరి నిత్యము మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవునిని తెలుసుకోవాలని, ఆయన నామాన్ని అంగీకరించి ఆయన నామమున మీరు మరి
మరి ఏది అడిగినా దానిని దయచేస్తానంటున్నటువంటి దేవునిని తెలుసుకోవాలని ఈ రోజున ప్రభు పేర మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలనైనా. నిత్యము స్తోత్రార్హుడవు నీవేనైనా. నీ నామమును ఎరిగి ఈ రోజున నిత్యము స్తోత్రార్హుడవు ఎవరో ఈ రోజున వారు ప్రజలందరూ తెలుసుకున్నారు నాయన. నిత్యము స్తోత్రములు అందుకోదగిన అధికారము కలిగినటువంటి నీ నామాన్ని అంగీకరించి అసత్యములో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా సత్యములోనికి రావడానికి కృప చూపమని ఈ దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. అయినా సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తున్నటువంటి నీ బిడ్డలందరితో నాయన ఈ రోజున నీవు మాట్లాడవు నాయన. వారందరూ కూడా నాయన సృష్టమును పూజించేటువంటి మనుషులు కాకుండా సృష్టికర్తను ఆరాధించే మనుషులుగా మారుటకు సహాయము దయచేయమని ఉదయకాలపు దీవెనలు మాకును సకల ఒక పరిశుద్ధులకు అందించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.